వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. గేమ్ చేంజర్. సో దీనికి సంబంధించినటువంటి సినిమా ఎలా ఉంది ఏంటి అనేటువంటి ఒక ప్రివ్యూ మన దగ్గరికి వచ్చేసింది. సో ఇది వెరీ ఫస్ట్ ప్రివ్యూ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు రిలీజ్కి ముందు. కార్తీక్ సుబ్బరాజు, సో మనందరికీ తెలిసినటువంటి డైరెక్టర్, తమిళ డైరెక్టర్. తను స్వయాన రచయిత కూడా. అతను ఇచ్చినటువంటి కథని డైరెక్టర్ శంకర్, షణ్ముగం శంకర్ ఎలా రూపొందించాడు. గేమ్ చేంజర్ టైటిల్ రోల్లో రామ్ చరణ్ని ఎలా చూపించాడు. ఇవన్నీ కూడా మనలో చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి ప్రశ్నలు. సో ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు సినిమా కోసం. మన ముందుకి ఈ సినిమా థియేటర్లో అతి కొద్ది సమయంలో రాబోతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మన దగ్గరికి వచ్చినటువంటి ఈ సినిమా కథ ఎలా ఉంది, అలాగే నటీనటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్రధానంగా రామ్ చరణ్కి RRR తర్వాత చేసినటువంటి సోలో హీరోగా చేసినటువంటి ఈ సినిమా టైటిల్కి తగ్గట్టు ఆయన కెరీర్కి గేమ్ చేంజర్ అవుతుందా అనేది ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయం. సో కథ ప్రకారం చూసుకుంటే, ఈ సినిమా కథ ప్రకారం చూసుకుంటే, రామ్ నందన్ అనే ఒక యువకుడు సో కాలేజీలో ఒక ప్రేమలో పడతాడు. అలాగే తన తోటి యువకులతో ఎవరైతే అల్లరి చేస్తూ ఉంటారో, పిల్లల్ని కానీ అంటే తోటి స్టూడెంట్స్ని అల్లరి చేసే వాళ్ళని అడ్డుకుంటాడు. అక్కడి నుంచి అతను ఎలా IAS ఆఫీసర్గా మారతాడు. ముఖ్యమంత్రి బొబ్బిలి మోపిదేవి ఆ క్యారెక్టర్ చేసింది SJ సూర్య. అతను చేసే అరాచకాలని, ఆ పార్టీ తరపున అతను చేసేటువంటి ఒకవైపు ముఖ్యమంత్రిగా, అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు చేసేటువంటి ఆగడాలు, వాళ్ళు చేసేటువంటి దందాలు, అలాగే రేషన్ బియ్యం సంబంధించినటువంటి కుంభకోణాలు, వీటన్నిటినీ కూడా అతను ఎలా అడ్డుకుంటాడు. ఈ క్రమంలో సో తన కుటుంబం సంబంధించి ముఖ్యమంత్రి హాని తలపెడితే ఏం చేశాడు. సో ఇలాంటి అనేక అంశాలతోటి ఈ సినిమాని దర్శకుడు శంకర్ రూపొందించాడు. రామ్ నందన్ క్యారెక్టర్లో రామ్ చరణ్ చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పేసి చెప్తూ ఉన్నారు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం. అదే సినిమా మొత్తానికి అతి కీలకమైనటువంటి ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. సో మనకు తెలుసు డైరెక్టర్ శంకర్ కూడా అదే చెప్పాడు. అత్యంత కీలకమైనటువంటి ఆ పాత్రని రైతు అప్పన్న, పైగా అభ్యుదయం పార్టీ అనే దాన్ని స్థాపించినటువంటి ఒక ప్రజల పట్ల కన్సర్న్ ఉన్నటువంటి ఒక వ్యక్తి. సో అతన్ని అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదే ఊరికి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మోపిదేవి సత్యమూర్తి. సో అతను వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి, మోపిదేవి సత్యమూర్తి అప్పనను వాడుకొని ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఇవన్నీ కూడా చాలా ఎంగేజింగ్గా ఆ పాత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా కూడా చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. నిజం చెప్పాలంటే ఎమోషన్స్ పరంగా, అలాగే చిత్రీకరణ పరంగా ఆ సన్నివేశాలు చాలా బలంగా వచ్చాయి అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో తనకి ఒక అందమైనటువంటి ఫ్యామిలీ, ఆ భార్య పాత్రలో అంజలి చేశారు. వాళ్ళకి ఒకే ఒక కొడుకు. సో సముద్ర తీర ప్రాంతంలో ఉప్పు పండించేవారు. మనకు తెలుసు ఉప్పుని ఎలా పండిస్తారు సముద్రంలో నుంచి. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక దందా కూడా ఇందులో మనకి కనిపిస్తూ ఉంది. సో అలాంటి ప్రాంతానికి సంబంధించినటువంటి అతని ఆశయం ఏంటి, ఆ ఆశయాన్ని కొడుకు ద్వారా ఆ తల్లి ఎలా తీర్చింది. సో రామ్ నందన్ తండ్రి ఆశయాన్ని, అంటే ఒక ఎలక్షనీరింగ్ కానివ్వండి, ఎలాంటి అవినీతి లేనటువంటి ఎన్నికల ప్రక్రియ ఆశించినటువంటి ఆ తండ్రి అప్పన్నని, అతని కోరికని కొడుకు తీర్చాడా లేదా, అవినీతి రహితమైన పాలన అందించటంలో కలెక్టర్గా అతనికి ఎదురైనటువంటి ఆ ఆటంకాల్ని, ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి వచ్చినటువంటి అడ్డంకుల్ని అతను ఎలా ఛేదించాడు. సో ఇదంతా కూడా చాలా ఆసక్తికరమైన రీతిలోనే దర్శకుడు శంకర్
తీర్చిదిద్దాడని చెప్పేసి సో మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఇదే సమయంలో ఈ సినిమాలో కొన్ని సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. అది ఏంటి, ఆ సెట్ బ్యాక్స్ ఏంటి, ఎలా ఉంది? సో అంటే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అంజలి పాత్ర ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ అంటే పరిమితి ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ స్పేస్ కాస్త తక్కువ అయినప్పటికీ కూడా ఆమె పాత్ర చాలా బాగా వచ్చిందనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆమె కూడా అంత బాగా ఆ రోల్ని ప్లే చేశారు. వేరాజ్ హీరోయిన్ అంటే చదువుకునేటప్పటి నుంచే స్నేహితులైనటువంటి స్నేహం ప్రణయంగా మారి సో ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ రొమాన్స్ ఇది దీని వరకే కియారా అద్వానీ రోలు. సో అతనికి రామ్నందన్ జోడీగా అతని ప్రియురాలుగా కియారా అద్వానీ ఆమె గ్లామర్ పరంగా సో ఆ లోటుని పూరించడానికి మాత్రమే ఆమె ఉందనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అలాగే సినిమాకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఎంటర్టైన్మెంట్. ఒక వెన్నెల కిషోర్ క్యారెక్టర్, అలాగే సైడ్ సత్య క్యారెక్టర్లో సునీల్, అలాగే బ్రహ్మానందం వీళ్ళు అందించేటువంటి వినోదం ఒక పక్క. సో లైటర్ విన్లో ఒక సీరియస్గా సాగే ఆ కథలో సో వీళ్ళు ఎంటర్టైన్మెంట్ అందిస్తారనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే శంకర్ ఒకప్పుడు తాను చేసినటువంటి జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, అలాగే శివాజీ ఈ సినిమాల తరహాలోనే గేమ్ చేంజర్ని రూపొందించాడని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎట్ ద సేమ్ టైం శంకర్కి ఒక పోకిరి లాంటి సినిమా, ఒక ఒక్కడు లాంటి సినిమా తీయాలని చాలా కోరిక. సో ఆ కోరికని ఈ సినిమా ద్వారా తీర్చుకున్నాడు అని కూడా చెప్తున్నారు. అది ఏంటి, అందులో ఉన్న ఒక ట్విస్ట్ ఈ సినిమాలో సో అది మనకు తెలిసినప్పటికీ కూడా స్పాయిలర్ అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు నేను రివీల్ చేయట్లేదు. అది సినిమా చూసే తెలుసుకోవాలి. పోకిరి తరహాలోనే ఈ సినిమాలో కూడా ఒక సినిమా మొత్తానికి బలమైనటువంటి ఒక ట్విస్ట్ కథలో ఉంటుంది. సో అది ఈ సినిమా గతినే మార్చేస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అలాగే తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి ఒక ఎసెట్ అని చెప్పాలి. సో పాటలు శంకర్ తరహాలోనే 2-3 పాటలు చిత్రీకరణ పరంగా కూడా బాగా వచ్చాయి. అతను సోలోగా అంటే డ్యాన్సర్స్తో కలిసి చేసే ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత అతను చేసేటువంటి రామ్ చరణ్ మీద వచ్చేటువంటి ఒక పాటతో పాటు హీరోయిన్తో ఉన్నటువంటి 2 డ్యూట్లు కూడా చిత్రీకరణ పరంగా చాలా బాగా వచ్చాయి అనేది మనకి ఆల్రెడీ మనం చూసాం, లిరికల్ వీడియోస్ చూసాం. బట్ థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్తో ఇంకా అవి బాగా ఉంటాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ తనదైన స్టైల్లోనే ఈ సినిమాకి ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో, యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్లో ఫ్లాష్ బ్యాక్ ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో అందులో వచ్చేటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది సినిమాకి ఆయువు పట్టుగా నిలుస్తుందని కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. బుర్రా సాయి మాధవ్ రాసినటువంటి డైలాగ్స్ మనకు తెలుసు తను ఎటువంటి రచయితో. ఈ సినిమాలో అతను రాసినటువంటి అనేకమైనటువంటి మాటలు నేరుగా గుండెల్లో దూసుకుపోయేటట్లు చాలా సందర్భాల్లో అతను రాశారు. ప్రధానంగా ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కానీ, రాజకీయాలకు సంబంధించి కానీ, అలాగే ప్రభుత్వ అధికారి అనేవాడు ఎలా ఉండాలనే దాని గురించి కానీ ఆయన రాసినటువంటి మాటలు సినిమాలో చాలా బాగా వచ్చాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగే మొత్తం అంటే టెక్నికల్గా చూసుకున్నప్పుడు సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇన్ని అంతా కూడా టెక్నికల్ బ్రిలియంట్గా ఈ సినిమా ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ ప్లే పరంగా ఉన్నటువంటి ఒక సెట్ బ్యాక్ ఈ సినిమా కొంచెం మైనస్ అయిందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అందులో నిజము ఎంత ఉంది ఏంటి అనేది మనం ముందు సినిమా వచ్చినప్పుడు మనకి క్లియర్గా తెలిసిపోతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో నిజానికి సినిమా మన ముందుకి కొద్దిసేపట్లోనే రాబోతుంది. సో ఎలా ఉందో చూద్దాం.